మహిళల అభివృద్ధితోనే రాష్ట్ర ప్రగతి, మహిళలను గౌరవించిన చోటే దేవతలు సంచరిస్తారని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో స్త్రీశక్తి కార్యక్రమంలో మంత్రి నిమ్మల పాల్గొన్నారు. స్త్రీశక్తి ఉచిత బస్సు ప్రయాణ పథకం విజయవంతమైన పాలకొల్లు నియోజకవర్గ స్థాయిలో మహిళల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉన్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. మగవాళ్లతో పాటు సమానంగా ఆడవాళ్లకు ఆస్తి హక్కు ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది ఆ రోజు ఎన్టీ రామారావు గారు, తెలుగుదేశం పార్టీ. మహిళలు చిన్న చిన్న అవసరాల కోసం తండ్రి మీదో, భర్త మీదో, కొడుకు మీద ఆధారపడడం కాదు, తమ కాళ్ళ మీద తాము నిలబడుతూ ఆర్థిక సాధికారత సాధించాలనేటువంటి ఆలోచనతో ప్రపంచంలో ఎక్కడా లేనిటువంటి సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డ్వాక్రా సంఘాలను తీసుకొచ్చినటువంటి ఘనత ఆ రోజు అన్న. మరి భారతదేశ చరిత్రలో మొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీపం పథకం తీసుకొచ్చి ఆ దీపం పథకం ద్వారా ప్రతి ఇంటికి కూడా ఆ రోజు గ్యాస్ కనెక్షన్ ఇప్పించినటువంటి వ్యక్తి ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని, విశ్వాసాన్ని కాపాడే విధంగా పనిచేయండి అని చెప్పి మా అందరికీ కూడా ప్రతి నిత్యం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ప్రతి మీటింగ్లోనూ మాకు తెలియజెప్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేటువంటి నమ్మకం, విశ్వాసం ఉన్న సంగారెడ్డి జిల్లా పటంచెరు నియోజకవర్గంలోని గాంధీ పార్క్ సమీపంలో జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయక ప్రతిమల పంపిణీ కార్యక్రమంలో పటంచెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలకు స్వయంగా మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేసిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పర్యావరణాన్ని కాపాడేందుకు మట్టి విగ్రహాలే ఉపయోగించాలన్న విజ్ఞప్తి చేశారు. చెరువులు, నీటి మూకలు కాలుష్యం కాకుండా ఉండేందుకు మట్టి విగ్రహాలే ఉత్తమమని తెలిపారు. నియోజకవర్గ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. పండుగను పురస్కరించుకొని ఒక తెలంగాణ రాష్ట్రమే కాకుండా యావత్ భారతదేశము, యావత్ ప్రపంచం అంతా గిట ఎక్కడికక్కడ గణేష్ మండపాలు నిర్వహించుకొని, మండపాలే కాకుండా ఇళ్లలో గణేషుని నవరాత్రులు పూజించుకొని నిమజ్జనం చేస్తూ ఉంటారు. ఆ నిమజ్జనమయ్యే సమయంలో వాటర్ కలుషితం కాకుండా, పర్యావరణం దెబ్బతినకుండా మట్టి గణేష్ని వాడాలని చెప్పి ప్రభుత్వాల డైరెక్షన్స్. ఆ డైరెక్షన్ ప్రకారంగా జిహెచ్ఎంసీ తరఫున 3 వార్డులకు 3000 గణేష్లను ఉచితంగా గణేష్లను పంపిణీ చేయడం జరుగుతూ ఉన్నది. మీరు ఈ ఉచిత గణేష్లే కాకుండా ఎక్కడైనా సరే మీరు మట్టి గణేష్లను తీసుకొని మీరు పూజించుకొని నిమజ్జనం చేసుకుంటే పర్యావరణం దెబ్బతినకుండా మన ప్రాంతాన్ని రక్షించుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి ఆ విధంగా ప్రతి ఒక్క భక్తుడు మీరందరూ ఆ విధంగా ముందుకు సాగాలని చెప్పి, ఆ గణేష్ మహారాజీ ఆశీస్సులు మీ అందరికీ ఉండాలని చెప్పి తెలియజేస్తూ 27వ తారీఖు నాడు గణేష్. ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల పరిటాల ఆంజనేయ స్వామి గుడిలో చోరీ ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో దొంగలు ఉత్తర ద్వారం పగలగొట్టి గుడిలోకి ప్రవేశించి స్వామివారి కిరీటం, మకర తోరణం, వెండి, బంగారు వస్తువులను దొంగిలించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని క్లూస్ టీంతో దర్యాప్తు ప్రారంభించారు. దొంగలను గుర్తించిన వారిని పట్టుకునేందుకు నిమగ్నమయ్యారు. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెంలో కేంద్రంలో ప్రభుత్వ దవాఖానా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తోంది. మండల పరిధిలోని అన్ని వర్గాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తూ ప్రజల ఆదరణ పొందుతోంది. గత కోవిడ్ కాలం నుంచి వైద్య సిబ్బంది అందిస్తున్న సేవల కారణంగా ప్రభుత్వ హాస్పిటల్కి వచ్చే రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రస్తుత పరిస్థితులలో వైద్య విధాన పరిషత్లో అన్ని రకాల వ్యాధులకు సకాలంలో వైద్యం అందిస్తూ ఎప్పటికప్పుడు జాగ్రత్తలు వహిస్తూ ప్రజలకు చేరువ అవుతుంది. మంత్రి పొంగులేటి
శ్రీనివాసరెడ్డి ప్రత్యేక చొరవతో వైద్యశాలకు కావలసిన మౌలిక సదుపాయాలను సమకూర్చారు. మంచినీటి సదుపాయం కోసం ఆర్ఆర్ ప్లాంట్ను నిర్మించారు. కరెంటు ప్రాబ్లం లేకుండా జనరేటర్ సౌకర్యం ఏర్పాటు చేశారు. నిత్యం ప్రభుత్వ హాస్పిటల్కు వచ్చే ప్రజలతో మమేకమై వారికి వైద్య సేవలు అందిస్తున్నారు. ప్రైవేటు హాస్పిటల్కి వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేసుకోకుండా అన్ని రకాల వ్యాధులకు ఉచితంగా మెరుగైన వైద్య సేవలు అందిస్తున్న ప్రభుత్వ హాస్పిటల్ను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఇక్కడ గర్భిణీ స్త్రీలకు ఉచితంగా డెలివరీలు చేయబడతాయి. నార్మల్ డెలివరీలు చేస్తారు. నార్మల్ డెలివరీలు కాని పక్షంలో అవసరమైనతో పెద్ద ఆపరేషన్లు కూడా చేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ చేసి ఉన్నాము. ఇక్కడ దీనికి కావాల్సిన సౌకర్యంగా ఆపరేషన్ థియేటరు అండ్ లేబర్ ఫెసిలిటీ ఉన్నాయి. 24 గంటల పవర్ సప్లై ఉన్నది. ఇన్ హౌస్ కిచెన్ సప్లై ఉన్నది. వాటర్, ఇవన్నీ కూడా మనము అన్ని సౌకర్యాలు ఇంప్రూవ్ చేసుకోవటం జరిగింది సిహెచ్సిలో. దీని మూలాన గవర్నమెంట్ హాస్పిటల్లో ఓపీ కానీ ఐపీ కానీ ఇంక్రీజ్ అవటం జరిగింది. డెలివరీ చేసిన తల్లులు పిల్లలు అందరూ క్షేమంగా ఉన్నారు. ఎలాంటి ప్రాబ్లం కానీ కంప్లైంట్స్ కానీ ఏం లేవు. అలాగే మీరు పిల్లలు కాకుండా చిన్న ఆపరేషన్లు కూడా ఇక్కడ చేయబడతాయి. కాబట్టి ప్రజలందరూ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవాలి. సనాతన ధర్మం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం బీజేపీ పోరాడుతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పష్టం చేశారు. గో హత్యలు జరుగుతుంటే కాంగ్రెస్ పార్టీ ఎక్కడకు పోయిందని ప్రశ్నించారు. ఎవరైనా మక్కాకు వెళ్లాలంటే సకాల సదుపాయాలు కల్పిస్తున్నారు. కానీ పేదవాడు శబరిమల వెళ్తుంటే పట్టించుకోవడం లేదని బండి సంజయ్ అన్నారు. హిందూ ఓటు బ్యాంకు ద్వారా గెలిచానని గర్వంగా చెబుతున్నానని బండి సంజయ్ స్పష్టం చేశారు. మేము ఎన్నికలు ఉన్నా లేకున్నా సనాతన ధర్మం కోసం, హిందూ సమాజం కోసం, హిందూ ధర్మ పరిరక్షణ కోసం పక్కా భారతీయ జనతా పార్టీ ముందు ఉంటది. ఎన్నికల కోసం కాదు. ఎన్నికలు ఉన్న ధర్మం గురించి చెప్తాం. ఎన్నికలు లేకుండా ధర్మం కోసం కొట్టాడతాం. జైలుకు పోయినాం, లాడి చాచి దెబ్బలు తిన్నాం. మేము బైన్సాలో పేద హిందువుల ఇల్లు కాలబెట్టప్పుడు ఏడవేరు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. పేదల ఇల్లు కాలబెట్టినప్పుడు ఏడవేరు కాంగ్రెస్ వాళ్ళు. అనేక మంది యువకుల మీద పీడీ యాక్ట్ పెట్టింది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ ఏడమైంది? గోహత్య జరుగుతుంటే కాంగ్రెస్ వాళ్ళు ఏడవేరు. మేము కొట్లాడుతున్నాం, నిరంతరం కొట్లాడుతున్నాం. బైన్సాపుడు ఎన్నికల్లో అయినా కొట్లాడినాం, అరెస్ట్ అయినాం. ఇవాళ పరిస్థితి ఏంది? మక్కాకు పోతే మీరు ఏం చేస్తున్నారు? అన్ని ఫెసిలిటీ ఇస్తున్నారు, పైసలు ఇస్తున్నారు, వాళ్ళకి సపరేట్ బడ్జెట్ ఇస్తున్నారు. ఇలా ఒక పేదోడు అయ్యప్ప శబరిమల పోవాలంటే పోలేని పరిస్థితి, దర్శనాలు అంటే పోలేని పరిస్థితి. లాస్ట్ ఏం చేస్తారు? ఇవాళ వినాయక నవరాత్రులు వస్తే ఏం చేస్తుండ్రు? ఇవాళ తెలంగాణ మొత్తము ఒక భయానక పరిస్థితిలో వినాయక నవరాత్రులు జరుపుకునే పరిస్థితి. పోలీస్ పర్మిషన్ అంటున్నారు, ఫైర్ పర్మిషన్ అంటున్నారు, ఎలక్ట్రిసిటీ పర్మిషన్ అంటున్నారు, రెవెన్యూ పర్మిషన్ అంటున్నారు. పోయినసారి ఎక్కడ వినాయక ఇన్వర్టర్ ఆడబెడితే కూడా రోడ్డు కట్ట ముందంటారు. ప్రజలకు లేని ఇబ్బంది మీకెందుకు? బిచ్చపోలు మీరా మేమా? సనాతన ధర్మం కోసము, హిందూ ధర్మ పరిరక్షణ కోసము చేయడం భిక్షమే అయితే, అరే హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచానని చెప్పి మళ్ళీ చెప్తున్నా, బాగా చెప్తున్నా. కరీంనగర్ పార్లమెంట్ సభ్యుడిగా హిందూ ఓట్ బ్యాంక్ ద్వారా గెలిచినా, ఎస్ పక్కా గెలిచినా, గల్లా ఎగరేసుకొని చెప్తా నేను. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా చెప్తా, ఎక్కడైనా చెప్తా నేను. ఈ హిందూ ఓట్ బ్యాంక్ తెలంగాణ రాష్ట్రంలో తయారు చేస్తాం, పక్కా 100% తయారు చేస్తాం. హిందూ సమాజాన్ని సంఘటితం చేస్తాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. సమావేశాల్లో కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టి చర్చించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రిటికా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నెల 30 నుంచి 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని భావిస్తోంది. సమావేశంలో కాళేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టి చర్చించాలని సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పల్నాడు జిల్లా దాచేపల్లి మండలం నడికుడి వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్, వైఎస్ చైర్మన్ మెంబర్స్ నూతన ప్రమాణ స్వీకార కార్యక్రమం వ్యవసాయ మార్కెట్ యార్డులో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గురజాల ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు, టీడీపీ బోర్డు మెంబర్ జంగ కృష్ణమూర్తి పాల్గొన్నారు. అనంతరం నూతన కార్యవర్గ చేత ఎమ్మెల్యే ఎరపతినేని ప్రమాణ స్వీకారం చేయించారు. ముందుగా ఎన్నికైన నూతన కార్యవర్గానికి ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అప్పటి నుండి రైతులు సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని, ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకంతో రైతులందరికీ సహాయం అందించామని వారు అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులు లేవు, వ్యవసాయ పరికరాలు ఇవ్వలేదు, మార్కెట్ యార్డ్లో రైతులు పండించిన పంటలు కూడా ఎక్కడ కొనే పరిస్థితి లేదు. వర్షాభావ పరిస్థితులు వచ్చినా, అధిక వర్షాలు వచ్చినా రైతుల్ని కనీసం పరామర్శించిన దాఖలాలు వైసీపీ ప్రభుత్వంలో లేవు. వ్యవసాయ రంగం పూర్తిగా జనవరిమైన పరిస్థితుల్లో, రాష్ట్రం 5 సంవత్సరాలు అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో మరలా ప్రజలు ఒక అత్యంతమైన విశ్వాసం ఎన్డీఏ ప్రభుత్వం నుంచి 124 సీట్లు ఇస్తే ఈ 15 నెలల్లో రాష్ట్రం పరిధి పట్టాలపై ఎక్కించింది మన ఎన్డీఏ ప్రభుత్వం చెప్పుకోవడం. ఈరోజు రాష్ట్రం ఎంత ఇబ్బందికర పరిస్థితుల్లో ఉందంటే 14-19 మధ్య ఆ రోజు నిధులు కావాలంటే సాయంత్రానికి ముఖ్యమంత్రి గారు కలిస్తే 100 కోట్లు నిధులు తెచ్చేవాళ్ళు. కానీ ఆర్థిక దుస్థితి 5 సంవత్సరాలు ఈ అరాచక శక్తులు ఈ రాష్ట్రాన్ని పరిపాలించి ఆర్థిక పతనాన్ని ఏ విధంగా తీసుకొచ్చారంటే ఈరోజు మనకు అర్థమవుతా ఉంది. అయినా ఒక అనుభవం కలిగిన ముఖ్యమంత్రి, ఈ రాష్ట్రానికి 4వ సారి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన అమ్మాలైన అనుభవంతో ఈరోజు అన్ని రంగాలకు రైతు పట్టాలపై ఎక్కించి పరుగులు పెట్టిస్తున్నాడు. వ్యవసాయ ఉత్పత్తులు లేవు. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.